ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి 56వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి గుడిపల్లి నవీన్ కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మైనార్టీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ నజీర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, దాసరి రాజా మాస్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ ఉపాధ్యక్షులు పులిగడ్డ నాగేశ్వరరావు, బత్తిని శంకర్రావు, కాలం ముకుందరావు, ఆరవపల్లి శ్రీను, త్రిపుర కూటమి నాయకులు హాజరయ్యారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 56వ డివిజన్ పరిధిలో గల నెహ్రూ నగర్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం వారు మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు, ఫ్రూట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు అభివృద్ధి తన ధ్యేయంగా, ప్రజాసేవే తన లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న ప్రజానాయకుడు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, కుటుంబ సమేతంగా సంతోషంగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, మా అందరి ప్రీతమ నాయకులు మహమ్మద్ నజీర్ గారి జన్మదిన వేడుకల్ని ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని డివిజన్లలో కూడా వాడవాడలా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున 56వ డివిజన్ నెహ్రూ నగర్లో స్థానిక 56వ డివిజన్ నాయకులు, కూటమి నాయకులందరూ, అలాగే గుడిపల్లి నవీన్ గారు, వాణి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున పారిశుధ్య కార్మికులందరికీ కూడా వస్త్ర పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున మేమందరం కూడా మహమ్మద్ నజీర్ గారి పుట్టినరోజుని పండగలాగా జరుపుకోవడానికి కారణం ఆయన చేసినటువంటి పరిపాలన, అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ రెండు కళ్ళులాగా ఆయన చూస్తా, ఎక్కడ కూడా పేద ప్రజల విషయంలో కూడా ఆయన స్పందించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా చెప్పగలం, మహమ్మద్ నజీర్ గారికి ముందు, మహమ్మద్ నజీర్ గారికి తర్వాత అభివృద్ధి అనేది మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఉదాహరణకి మన బీఆర్ స్టేడియం, బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఉంది. ఆ స్టేడియాన్ని ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా, ఏ శాసనసభ్యులు కూడా పెద్దగా దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దానిని ఈ రోజున మహమ్మద్ నజీర్ గారు, ఎంపీ గారు కానీ అట్లానే ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం కూడా జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇప్పుడు నెహ్రూ నగర్, రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం నెహ్రూ నగర్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎవరు, ఏ పార్టీ శాసనసభ్యుడైనా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నెహ్రూ నగర్తో అవినాభావ సంబంధం ఉంటుంది. రాజకీయాల్లో అండదండలు ఎక్కువగా అందించేటువంటి ప్రాంతం నెహ్రూ నగర్. ఈ నెహ్రూ నగర్లో నజీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అనేక మంది పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమం. అలాగే ఈ ప్రాంతంలో ఎందుకని నజీర్ అహ్మద్కి అంత క్రేజ్ ఉంది అంటే, ఈ ప్రాంతంలో ప్రతి లైను కూడా నూతనంగా వేసినటువంటి రోడ్లు, కల్వర్ట్లు, డ్రైన్లు, అనేక మందికి రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, అలాగే తల్లికి వందనం పేరుతో అనేక మందికి. నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అన్న గారి జన్మదిన వేడుకలు 56 డివిజన్లో కూటమి నాయకుల నాయకత్వంలో ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు అన్నగారి పుట్టినరోజు అంటే మాకు తూర్పు నియోజకవర్గంలో పండగ లాంటిది. ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత అని చూసుకుంటే ఎంత అభివృద్ధి జరిగిందనేది తెలుస్తుంది. ఈ రోజున ఆయన అన్నగారు ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. బీఆర్ స్టేడియం అన్నారు, నంది వెలుగు బ్రిడ్జి అన్నారు. అట్లాగే వాటన్నిటిని ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున రోడ్ల మీద, రోడ్డు చూస్తే అద్దంలాగా ఉంది. ఇదివరకు ఎంతమంది యాక్సిడెంట్లు అయ్యి బండ్ల మీద కింద పడిపోయారో ఈరోజు వాళ్ళే అంటున్నారు రోడ్లు చాలా అందంగా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పి. అలాగే ఈరోజు నందివెలుగు బ్రిడ్జి పనులు కూడా చాలా వరకు శరవేగంగా జరుగుతున్నాయి. బీఆర్ స్టేడియం కూడా నిధులు కూడా కేటాయించున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా ఎంపీ గారు, అలాగే అన్న లోకేష్ గారు, పవన్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు సహకారంతో గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పనులు ముందుకు దూసుకెళ్తుంది. అలాగే ఇంకొకసారి అన్న నజీర్ అహ్మద్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 56 డివిజన్ కూటమి నాయకుల తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలకు గుంటూరులో నెహ్రూ నగర్లో 56 డివిజన్లో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆయన యొక్క సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ వస్త్రాలు, మరి స్వీట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి నజీర్ అహ్మద్ గారు ఏ సంకల్పంతో అయితే వచ్చారో
ఒక నిరక్షరత కోసం, ఒక నిరుద్యోగత నిర్మూలన కోసం, మరి ఉపాధి ప్రతి ఒక్కరికి అందించాలని కోసం, అలాగే గుంటూరు అభివృద్ధి ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఉపయోగపరంగా, ఒక అభివృద్ధి పరంగా, ఒక సంక్షేమ పరంగా ఉపాధి కల్పించాలి అనే విధంగా తీసుకెళ్ళినటువంటి ఆయన సంకల్పం నెరవేరిందనే చెప్పాలి. మరి ఆయన చూస్తే బీఆర్ఎం స్టేడియం గురించి ఎంత అభివృద్ధి పదంకి వచ్చిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఒక కార్యక్రమాన్ని అనుకుంటే దాన్ని నెరవేరు కనుక తన గళాన్ని అసెంబ్లీలో పదే వినిపిస్తూ, అలా ప్రజా వేదికల్లో తన గళాన్ని వినిపిస్తూ, మరి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే మన జరిగిన కాకవాణి తోటలో జరిగేటువంటి సంక్రాంతి వేడుకలే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. నిరూపకమైన స్థలాన్ని, ఒక చంద్రబాబు నాయుడు గారి క్రీడా ప్రాంగణమైనటువంటి ఆ స్థలాన్ని ఎంత ఒక వెలుగులో తీసుకొచ్చారో, ఆ వేదికపై సంక్రాంతి సంబరాలు కనివిన వేదికగా మన గుంటూరు ప్రజలు జరుపుకున్నారో చూస్తున్నాం. అలాగే సూపర్ 6 పథకాల విషయంలో చూస్తే ప్రతి ఒక్కరికి ఇంటికి అందుతుందా లేదా ఆయన యొక్క దృష్టిని తీసుకెళ్లడం, ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలను తీయటం, వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం, ఎక్కడ సమస్య ఉంటే ఎనీ టైం ఎక్కడ ఏ డివిజన్లో ఇచ్చిన ఫోన్ కాల్ వచ్చినా సరే వెంటనే అక్కడ స్పందించి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చే విధంగా వెళ్ళటం. అలాగే ఈ నెహ్రూ నగరమే కాదు, నెహ్రూ నగర్ అటువంటి ఈ డివిజన్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి డివిజన్లో కూడా ప్రతి ఒక్క డివిజన్ కూడా ఇప్పుడు అభివృద్ధి పదంగా చెప్పొచ్చు.